హాయ్ అండి అందరికీ. చూడండి బొట్టు చేతులు అనమాట అవి. ఆ చీరకే ఆ బ్లౌజ్ ఇచ్చాడనమాట. బొట్టు చేతులు కుట్టామంటే ఇదేమో వాళ్ళు నేర్చుకుంటే వాళ్ళు చూపించమన్నారనేసి మళ్ళీ అంబరెల్లా టైపు డబల్ హ్యాండ్స్ అనమాట అది. ఇంకో బ్లౌజ్ ఏమో కృష్ణ ముకుంద నా దగ్గర నేర్చుకున్న అమ్మాయి తనే కటింగ్ చేసుకుని తనే కుట్టుకుందనమాట. ఇది కూడా పొడవు జాకెట్ నేర్చుకున్న వాళ్ళు కుట్టారనమాట. అది హాఫ్ హ్యాండ్స్ పెట్టుకుని దాని కటింగ్ కూడా తను చేసుకుంది. పర్వాలేదులే, కొంచెం అక్కడక్కడ మిస్టేక్లు ఉన్నాయి కానీ బాగానే కుట్టింది బ్లౌజ్. తినేమో సేఫ్ బెల్ట్లు చేతితో కుట్టిస్తున్నాను అనమాట. అవి ఎలా కుట్టాలి ఏంటి అనేసి ఫస్ట్ నేను చేతితో నేర్పుతానమాట. అన్ని ఐటమ్స్ చేతితో కుట్టిన తర్వాత అప్పుడు మిషన్ మీద ఎలా కుట్టాలో మళ్ళీ చెప్తాను. అలా అయితే ఐడియా వస్తుంది కదా వాళ్ళకి, అందుకని. ఇది ఇందాక చూపించాను కదా, అలాంటి బ్లౌజే రెండు అనమాట. ఇదేమో పెద్ద పాపది, అదేమో ఇందాక కుట్టింది చిన్న పాపది అనమాట. దీనికేమో పఫ్ వచ్చి బుట్ట చేతుల్లాగా పెడుతుంది అనమాట. కొంచెం కుర్చీలు ఒక 10 ఎన్నో పెట్టమన్నాను. అంటే వస్తుంది కదా తనకి అలా కుట్టడం వల్ల కుర్చీలు సంక రౌండ్ తీయడం రావట్లేదు. మళ్ళీ చెప్పానని కొంచెం లోతు తీసింది. లోతు తీయమని చెప్తే మళ్ళీ తీసుకుందనమాట. స్కేర్ నెక్ కట్ చేసింది. కత్తిరి రౌండ్ తిప్పడము రావట్లేదు, ఆగకుండా తిప్పాలనేసి. అక్కడ కత్తిరి కటింగ్ చేసేటప్పుడు మనం ఎవరైనా సరే అక్కడ ఆగకూడదు, కత్తిరి ఆపకూడదు. అక్కడ అలా రౌండ్గా కట్ చేస్తే నీట్గా వచ్చేస్తుంది. కత్తిరి ఏమాత్రం ఆపేమా అది స్కేర్ లాగా అయిపోద్ది అనమాట. వ్యాన్స్ అనమాట. కుర్చీలు పెట్టమన్నాను, అందుకని కటింగ్ చేసుకుంటాను. మిషన్ అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే తొందరగా వచ్చేస్తుంది. అంతే చెప్పడం